పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ విజయోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ముఖ్య అతిథులకు వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నియోజకవర్గంలో సేకరించిన సంతకాల పేపర్లను ఎమ్మెల్సీ పర్వతారెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి అందజేసి ఆయన ద్వారా జిల్లా అధ్యక్షులకు అందించేందుకు పంపించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, గొల్లపల్లి విజయ్ కుమార్, కొండూరు అనిల్ బాబు, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, శివుని నరసింహులు రెడ్డి, మండల కన్వీనర్ అత్తిపల్లి అనూప్ రెడ్డి, నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. రేపులు చేసేవాళ్ళు రేపులు చేస్తూ ఉన్నారు. ఏదో ఎఫ్ఐఆర్ కట్టి రిమాండ్ ఇచ్చి జైళ్లలో వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు సౌకర్యాలు అన్నీ కూడా ఆ జైల్లో పనిచేసే స్టాఫే అందిస్తూ ఉన్నారు వాళ్ళకి. ఇది కరెక్ట్ అంటారా? ఇది చాలా దారుణం. మన రాష్ట్రంలో మన దేశంలో కూడా ఎవడైనా తప్పు చేస్తే ఆ రేప్ చేసిన వాడిని కానీ ఆ రౌడీ షీటర్స్ని కానీ నడి రోడ్లో నిలబెట్టి కాల్చిపారేసే చట్టాలు తీసుకురావాలి. ఆ రోజే మహిళలు కూడా ధైర్యంగా రోడ్ల మీద తిరగగలుగుతారు. మహిళ అంటే ఎవరు? ప్రపంచంలోనే ఒక సృష్టి. నవమాసాలు మోసి బిడ్డను కంటుంది. బ్రతుకుతుందో చనిపోతుందో కూడా తెలియదు. ప్రాణాలకు సైతం అర్పించి ఆ బిడ్డను బయటకు తీసుకొస్తుంది. అటువంటి ఆడపిల్లల మీద ఈరోజు దౌర్జన్యాలు పెరిగిపోయినాయి. మరి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత రౌడీ షీటర్స్ చెలరేగిపోతా ఉన్నారు. గంజాయి అయితే విలయతాండవం చేస్తూ ఉంది. ఇష్టం వచ్చినట్టు చంపేస్తా ఉన్నారు. ఆడపిల్లల్ని రేప్ చేసి చంపేస్తా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్ర రాష్ట్రంలో అడుగుతా ఉన్నా. రాజకీయ నాయకులకి తొత్తులుగా వ్యవహరించబాకండి. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించబాకండి. నిజాయితీగా, చిత్తశుద్ధిగా, క్రమశిక్షణతో మీ లా అండ్ ఆర్డర్ని చేయండి. ప్రతి ఒక్కరూ భయపడతారు. ఎవరన్నా రేప్ చేస్తే ఎమ్మెల్యే దగ్గర నుంచి ఫోన్ వాళ్ళని వదిలేయమని. రౌడీ షీటర్స్కి ఎమ్మెల్యేలు, మంత్రులు అండ. ఇంకా ఎక్కడ శాంతి భద్రతలు ఉంటాయి రాష్ట్రంలో, దేశంలో? అందుకే పక్క దేశాల్లో ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా మన దేశంలో కూడా అమలు చేస్తేనే ప్రజల్లో ఒక ధైర్యం అనేది ఉంటుంది. లేకపోతే రౌడీ షీటర్స్ రోడ్ల మీద తిరుగుతూ చంపేస్తూ అమ్మాయిల్ని రేప్ చేస్తూ యథేచ్ఛగా జరిగిపోతూ ఉంటాయి. ఎక్కడో ఒక దగ్గర ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. చట్టాల్లో మార్పు తీసుకురావాలి మనం కూడా. ఆ హైదరాబాద్లో డాక్టర్ అయితే పాపం మా పసిబిడ్డ చాలా దారుణం. అక్కడే రేప్ చేసి అక్కడే చాలా తక్కువ సీట్లకే పరిమితమైన జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నా కూడా ఈరోజు నెల్లూరు జిల్లా ప్రోగ్రామ్స్ అన్నీ, అలానే కోవూరు కాన్స్టిట్యున్సీ ప్రోగ్రామ్ కూడా చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ కోటి సంతకాల ఉద్యమంలో మేము కూడా జిల్లా వ్యాప్తంగా కానీ, నేను నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలో కానీ చేస్తూ వస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి పోయినప్పుడు ఈవెన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొని సంతకాలు పెట్టడానికి గమనిస్తూ ఉన్నాం. ఒకటైతే ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు, ఒక మంచి కాజ్ కోసం మీరు ముందుకు వస్తూ ఉన్నారు, మీతో పాటు నిలబెడతాం, మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటామని. రెండో పాయింట్ కూడా కేవలం ఇది మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఇష్యూగానే ప్రజలు చూడట్లా. వాళ్ళ కడుపు మంట, వాళ్ళ ఆక్రోశం, వాళ్ళ ఆవేదన అన్నీ కూడా ఈరోజు బయటపడి ఒక్కొక్కరు ఒక్కొక్క సంతకంతో ఒక ఆయుధం లాగా గవర్నమెంట్కి పంపించేదానికి ఈరోజు ముందుకొచ్చి సంతకాలు పెట్టడం కూడా జరిగింది. ఎన్ని బాధలంటే, ఎన్ని అబద్ధాలు చెప్పినారంటే, చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అన్ని సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా సుఖ సంతోషాలతో చక్కగా ఉన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు ఎట్టైనా సరే ఈసారి గెలవాలా అన్న ఆలోచనతో చెప్పినటువంటి అబద్ధం చెప్పకుండా అనేకమైనటువంటి అబద్ధాలు, మోసాలు చేసి అవన్నింటినీ కూడా ఈరోజు ఏవైతే కొత్తగా చేయకున్నా పర్వాలే, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అలవాటు చేసినటువంటి కార్యక్రమాలు కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్, మెడికల్ కాలేజెస్ కానీ, పోర్టులు కానీ, ఇవన్నీ కూడా ఫిషింగ్ హార్బర్లు కానీ, ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా అటు సంక్షేమ పథకాలు కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ కొత్తవి చేయకపోగా ఆల్రెడీ ఉండే వాటిని నాశనం చేస్తున్నటువంటి ఘనత ఈ కుటుంబ ప్రభుత్వానికి చెందుతుంది. వీటన్నిటి మధ్యలో ప్రజల నుంచి వచ్చినటువంటి కడుపు మంటతో, బాధతో ఈరోజు అందరూ కూడా సంతకాలకు పెట్టడానికి ముందుకు రావడం కానీ, వాటన్నిటిని కూడా ఈరోజు కోటి సంతకాలను కనుక ఎక్స్పెక్ట్ చేస్తే సుమారుగా 1,50,00,000 దాకా కూడా ఈరోజు సంతకాలు పూర్తయినట్టుగా రాష్ట్రంలో మనకు తెలుస్తూ ఉంది. ఇంత స్పందన, ఇంకా 3 సంవత్సరాల అధికారం ఉంది కూటమి ప్రభుత్వానికి.
అయినా కూడా ఈరోజు ఎవరు కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి. ఈరోజు ఎస్పీ గారు కూడా ఒక మీటింగ్ పెట్టినారు జిల్లాలో. సో ఆమె కమిట్మెంట్గానే చెప్తా ఉన్నారు, తప్పకుండా నాన్ పొలిటికల్గా మేము ముందుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది. సంతోషమే. అయితే ఇక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ మాత్రం ఎక్కడ కూడా వాళ్ళ పనిని వాళ్ళని చేర్చుకునే పరిస్థితి కనిపించట్లా. కొన్ని పోలీస్ స్టేషన్స్లో అయితే సెటిల్మెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఏదో ఒక కేసు ద్వారా పిలిపించడం, నీ మీద గంజాయి కేసు పెడతామని చెప్పడం, గంజాయిని అరికట్టట్లా, దాన్ని వాడుకుంటా ఉంటారు. ప్రతిపక్ష పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ భయపెట్టడానికి ఈ గంజాయి కేసులను వాడుకుంటా ఉన్నారు. గంజాయి కేసు కఠినతరం చేయడం అవసరం, కానీ ఆ గంజాయి కేసులు వీళ్ళు పట్టుకోవాలనుకుంటే ఎంతసేపు అండి? కరెక్ట్గా ఒక వారం రోజుల లోపల నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వీటన్ని చిల్లర బ్యాచ్లన్నింటినీ కూడా పట్టుకునే శక్తి మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. వాళ్ళకేమైనా ఇంటర్నేషనల్ నాలెడ్జ్ ఏమి ఉండదు, అందరూ కూడా కూలీ నాలెడ్జ్ చేసుకునే వాళ్ళే. ఒక్కరిని పట్టుకుంటే మొత్తం అందరూ కూడా సుమారుగా ఒక మ్యాక్సిమం అంటే 300 మంది ఉంటారు వ్యాపారం చేసేవాళ్ళు. వారందరినీ కూడా పట్టుకునే శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది, కానీ వాళ్ళని పట్టుకొని ఇచ్చే పరిస్థితి ఈ రాజకీయ నాయకుల దగ్గర లేదు.